మా ఏరా లేచావా? ఆకలేస్తుంది. అవునా, ఒక పని చెయ్యి, నువ్వు నీళ్ళు పొయ్యు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. చల్ నేను పోయా. ఇది ఇల్లా అడవా? ఏరా అలా అంటావేంట్రా? మొక్కల్రా, అలా అనకూడదు నాన్నా. అయినా ఇంత పెద్దోడువయ్యావు, మొక్కల ఇంపార్టెన్స్ తెలీదా నీకు? మొక్కలు పెంచాలి నాన్నా. మొక్కలు పెంచు, అడవి పెంచకు. ఏంట్రా అలా అంటావు? కొన్నే కదా ఉన్నాయి. ఏంటి కొన్నా? నేను ఇంట్లోకి వస్తున్న ప్రతిసారి ఏదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలా ఉంటుంది తెలుసా? ఎన్ని మొక్కలు పెడితే అంత ఆక్సిజన్ వస్తుంది. అవును మరి, మీరు పెంచిన మొక్కలకే ఓజోన్ పొర నార్మల్ అయిపోయి ప్రపంచంలో మనుషులందరూ చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కదా. నేను పెట్టిన మొక్క కాకపోవచ్చు, నాలా ఎంతో మంది పెడతారుగా, దానివల్ల ఎంతో అంత హెల్ప్ అవుతుంది కదా. అది తెలుసుకో నాన్నా. ఏందో నీ పిచ్చి, నాకు అసలు అర్థమే కాదు. రే శోభన్, ఏంటి? ఒక్క మొక్క తెచ్చిపెట్టరా, ఖాళీగా ఉంది. అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ రా, ఒక్క మొక్కరా. ఖాళీగా ఉంటే నేను వెళ్ళి కూర్చుంటాను గానీ ఇక మొక్కలు వద్దమ్మా, నేను వీటన్నిటికి నీళ్ళు పోయలేను. రే, నేను పోసే 1 లీటర్ నీళ్లు మాత్రమే చూస్తున్నావు, స్టార్ట్ చేస్తున్నా. కానీ అవి మనకిచ్చే ఆక్సిజన్. మొక్కే కదా, తెస్తా. క్లాస్ పీకకు. నా బంగారు కొండ. వెళ్ళి టిఫిన్ చేయి. పాడు జీవితము. వెల్కమ్ టు జురాసిక్ పార్క్. ఎన్ని మొక్కలరా నాయనా, అమెజాన్ ఫారెస్టే. ఈ అమెజాన్ అడవులు చాలా దట్టమైనవి. ఇక్కడ చాలా భారీ సర్పములు తిరుగుచుండొచ్చు. చూస్తున్నారుగా? ఓ మై గాడ్, ఈ పాదముద్రలు మీరు చూసారంటే ఇప్పుడే ఒక లేడీ పిల్ల ఇక్కడ తిరిగింది. ఐఎమ్ రియలీ సారీ అండి. అంటే ఈ మొక్కలను చూసాక ఏదో డిస్కవరీ ఛానల్ గుర్తొచ్చి ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ సారీ. ఛా, పరువు పోయింది. చూడదండి నన్ను. చూడలేదు కదా. ఫస్ట్ టైం ఒక రోజు ఇంకో రోజుని పట్టుకోవడం చూస్తున్నా. ఈ రోజు చాలా బాగుంది కదా. బాగుంటాయి, కానీ అప్పుడప్పుడు పురుగులు వచ్చి పడుతుంటాయి. వాటికి మందు కొట్టాలి, లేకపోతే ఎక్కువ చేస్తాయి. అసలే చీడ పురుగులు కదా. నైస్ పంచ్ అండి ఇందాక. కానీ ఏం ప్రయోజనం? కొంచెం మందుకి అన్ని పురుగులు పోవు కదా, అందుకే సెపరేట్ గా కొట్టాలి. చచ్చి, నేను అతనిలా కాదండి, నేను నిజంగానే కస్టమర్ని. అయితే వచ్చిన పని చూసుకుని బయలుదేరండి. ఓ, ఈ నర్సరీ మీదేనా? అవును. అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్ అండి. ఏంటి? మా అమ్మకి మొక్కలంటే బాగా ఇష్టం అండి. మా ఇంటిని పబ్లిక్ గార్డెన్స్ చేసే పనిలో ఉంది. ఇంట్లో ఉన్న మొక్కలు చాలా ఉన్నట్టు ఇప్పుడు ఇంకేదో మొక్క తెమ్మని పంపింది. నాకేమో జీరో నాలెడ్జ్. కొంచెం మీరే ప్లీజ్. ఏం కావాలో చెప్పండి. అండి ఎందుకు? యూ కెన్ కాల్ మీ శోభన్. సరే శోభన్ గారు. మళ్ళీ గారు ఎందుకు? కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి, ఇచ్చినప్పుడు మర్యాదగా తీసుకోండి. ఓబో, పేరేంటి? కనకాంబరం. కనకాంబరమా? చాలా పాత పేరులా ఉందే. మీ బామ్మ పేరు పెట్టారా మీకు? నేను చెప్పింది మొక్క పేరు. నేను అడిగింది మీ పేరు. ఎందుకు? ఊరికే.
మీరు వచ్చింది మొక్కల పేర్లు తెలుసుకోవడానికి, మొక్కలు అమ్మే వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కాదు. చెప్పండి, ఏం కావాలి? అది మా అమ్మకు ఫోన్. యాక్చువల్గా నాకు తెలియదండి, కానీ మా ఇంట్లో లేని మొక్కలు తెమ్మని చెప్పింది. మీ ఇంట్లో ఏం మొక్కలు లేవో నాకెలా తెలుస్తాయండి? కదా ఛా, ఇప్పుడు ఎలా? ఒక పని చేద్దామండి, మీరు ప్రతి మొక్క చూపించండి, అది మా ఇంట్లో ఉందో లేదో నేను చూసి చెప్తా. ఇదుందా ఈ మొక్క? అది లేదండి. ఇది అందరి ఇళ్లలో ఉంటుందండి. అయితే ఉంది. ఉందా లేదా? లేదనుకుంటా, తీసి పెడతాను. మీ ఇంటి బయట గార్డెన్ ఏమనుందా? గార్డెనా పాడా? మా అమ్మ అంతా బాల్కనీలో దోసేస్తుంది. మరి ఇన్ని మొక్కలు ఎక్కడ పెడతారు? అమ్మని ఇవన్నీ చెప్పేశానా? యాక్చువల్గా ఈ మొక్కలన్నీ మా ఇంట్లో ఉన్నాయండి. మరి ఎందుకు చెప్పారు? అంటే మీరు మా ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయని అడగలేదా? ఏ మొక్కలు కావాలని అడిగారా? అయ్యో, కన్ఫ్యూజ్ అయిపోయానండి, మై బ్యాడ్. గెట్ అవుట్. అవుట్. ఏంటమ్మా కస్టమర్ గెట్ అవుట్ అంటున్నావు? ఇతను కస్టమర్ కాదన్నయ్య, టార్చర్. హలో మేడం, రెస్పెక్ట్. మా ఏదో మొక్క కావాలన్నావు, ఏంటది? సర్లే చెప్పేంటో. మొక్క పేరు అడిగితే ఏదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా పేరు చెప్తావేంటమ్మా? సరే, ఏదో పౌరవులు కాండవులు అంట. చిచ్చి, కౌరవులు పాండవులు అంట. ఓ అదా, తెస్తాను ఉండండి. మొక్కలే అనుకున్నా, పురాణాలు కూడా తెలీదా? హలో, ఎందుకు తెలీదు? భాగవతం నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాడిని ఈటీవీలో. మహాభారతం. భాగవతానికి సీక్వెలా? అయినా ఈ కౌరవ పాండవ ఏంటంటే మొక్క పేరు, అది టూ కాంప్లికేటెడ్. ఆ మొక్కని జాగ్రత్తగా చూస్తే దానికి బయట 100 పెటల్స్ ఉంటాయి, అంటే కౌరవులు. లోపల 5 పెటల్స్ ఉంటాయి, అంటే పాండవులు. ఓ, అండ్ అది చాలా రేర్ గా పూస్తుంది. మరి ఎందుకు డబ్బులు బొక్క? మా అమ్మ ఒకటి ఏం కొనాలో ఏం కొనకూడదో తెలీదు. యాక్చువల్ గా ఐ లైక్ యువర్ మదర్. తనకి మొక్కల గురించి బాగా తెలుసు అనుకుంటా. అవునవునవును, ఇన్ఫాక్ట్ నాకంటే మొక్కలే బాగా ఇష్టం. ఐ కెన్ అండర్స్టాండ్. ఇదిగోండి మీ మొక్క. అంతే కదా? అంతే. 350 రూపీస్. మీ జీపే నెంబర్ చెప్తే. స్కాన్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. నా పేమెంట్ కూడా అయిపోయిందండి. థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేం చెప్పాలి? ఓ బిల్లా? ఇంకేదో మర్చిపోతున్నారు మీరు. థ్యాంక్స్ తర్వాత ఏం చెప్పాలి? వీడు అస్సలు వదిలేటట్టే లేడు. ఏంటండి, ఎనీ ప్రాబ్లం? లేదు, ఏం లేదు. ఓకే అండి, ప్లీజ్ విజిట్ అగైన్ అండి. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వస్తానండి. యాక్చువల్గా అయితే రాకపోయేవాడిని, కానీ మీరు విజిట్ అయ్యి అన్నారు కదా, ఖచ్చితంగా వస్తా. ఓకే అండి, సరే అండి, సరే సరే. ఐ విల్ విజిట్ అగైన్. రేయ్, ఒక్క మొక్కతో గార్డెన్ కి కలొచ్చేసిందిరా. అవునవును, వచ్చింది. బో, చాలరా నాకింకా. ఈ మొక్కలతో హ్యాపీగా బ్రతికేస్తాను. అంటే ఏంటి, నీకు ఇంకా మొక్కలు వద్దా? సరిపోతాయి. ఉద్యానవనంలా ఉంది కదరా. ఏంటది? ఉద్యానవనం. ఏదో ఒకట్లే గాని నువ్వు ఇంకా మొక్కలు వద్దంటే ఎలా అమ్మా? ఇంకెక్కడ పెడతావురా? ఖాళీగా లేదుగా. ఇంకా చాలా ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కదా. అటు చూడు, వెనక ఖాళీగా ఉంది. ఇంకా చాలా మొక్కలు పెట్టొచ్చు. రేయ్, పొద్దున మొక్క తీసుకురారా అంటే ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు ఖాళీగా లేదన్నా మొక్కలు తీసుకొస్తానంటున్నావు. ఏంటి సంగతి? అంటే నాకు మొక్కల ఇంపార్టెన్స్ అర్థమైపోయిందమ్మా. యూనో, ఆక్సిజన్, పొల్యూషన్ ఇన్ ద సిటీ, యూనో, లాట్స్ ఆఫ్ స్టఫ్. రే రే రే, దొరికిపోయేలా ఏదో తేడాగా ఉంది. ఏం లేదు మా. ఇలా చూడు రేయ్,
ఇలా చూడు. అమ్మో కనిపెట్టేలా ఉంది. ఇదేంటి? అయ్యో, నేనా ఇప్పుడే లేచాను, వాడింకా లేచుండడు. మరి ట్యాప్ ఎవరు ఇప్పుంటారు? హే బకెట్ నిండిపోయిందా? అమ్మా, ఏంటమ్మా అలా భయపడ్డావు? దయ్యం అనుకున్నావా? దయ్యమైనా పర్వాలేదురా, నిన్ను ఈ టైంకి లేచుండడం చూసి షాక్ అయ్యా. అయినా ఇంత పొద్దునే లేచావేంట్రా? మొక్కలకు నీళ్ళు పోద్దామని. అమ్మో, ఈ అమ్మ ఆయుష్ తగ్గించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అవే మాటలమ్మా. మరి ఇన్ని షాక్లు ఇస్తావేంట్రా? నాతో ఏమైనా పనుందా? మీ పేరెంట్స్ ఒకరు పని చేయకపోతేనేమో పనికి మాలిన వాళ్ళు అంటారు, పని చేస్తేనేమో మాతో ఏమైనా పనుందా అంటారు. మరి పిల్లలు కూడా ఏ కారణం లేకుండా ఇలాంటి పనులు చేయరుగా. ఓమా. అయినా నిన్న నర్సరీ వెళ్ళొచ్చినప్పటి నుండి ఏదో మార్పు కనబడుతుందిరా. అక్కడేం జరిగింది? ఏం జరగలేదమ్మా, చెప్పాను కదా మొక్కలు ఇంపార్టెన్స్ అర్థమైందని. ఇంటింటికి చెట్టు ప్రగతికి తొలిమెట్టు. ఓ, ఆ అమ్మాయి పేరు ప్రగత? ఏమో అమ్మా తెలీదు. అమ్మాయి ఏంటి? అమ్మాయి లేదు. రేయ్ చెప్పు, ఎక్కడ పరిచయం అయింది? నిన్న నర్సరీకి వెళ్ళానా, ఆ నర్సరీ తందే. ఆహా, నిజమా? ఆ అమ్మాయి కూడా ఇలాగే మొక్కలంటే చాలా ఇష్టం. అయితే ఆ అమ్మాయి మన ఇంటికి రావాలరా. అవునా? సరే. రేయ్ ఆగు. ఎక్కడికి? అదే తీసుకురామన్నావు కదా అని. ఆగు, వెళ్ళి మొక్కలకి నీళ్ళయ్యి. ప్లాంట్స్ దే ఆర్ ఇంపార్టెంట్. వీడి స్పీడ్ చూస్తుంటే ఏదో పెంట చేసేలాగే ఉన్నాడు. ఎక్కడుంది? కనిపించట్లేదేంటి? హలో సార్. హలో అండి. నిన్నొచ్చారు కదా మీరు? అవునండి, ఇప్పటి నుంచి రోజు వస్తా. ఏ మొక్క కావాలి సార్? నాకు కావాల్సిన మొక్క లేదండి. అయ్యో అన్నీ ఉంటాయండి, చెప్పండి. లేదు, ఆ మొక్క ఉంటే కనిపించేది. అవునా? ఓకే అండి. ఓకే సార్. వచ్చేసిందా? ఏంటి లేట్ అయింది? కస్టమర్ డెలివరీ ఉండింది, బీభత్సమైన ట్రాఫిక్. ఓ ఓకే. ఏంటి మళ్ళీ వచ్చారు? మొక్క వచ్చిందండి. ఐ మీన్ కనిపించిందండి. ఎక్కడా? అదిగో అక్కడ ఆ మొక్క. రండి రండి. హాయ్. ఇదేనా అండి? సార్ ఇదేనా? అదే అండి. యాక్చువల్గా అక్కడ మొక్క ఉందా అండి, అది అది తీసుకున్నాండి. అదా? హాయ్. ఏం నీ బాధ? బాధ ఏంటండి, నేను మొక్కల కోసం వచ్చాను. సార్ ఇదిగోండి. ఈడేంటి అప్పుడే వచ్చాడు. యాక్చువల్గా అదిగో అక్కడ ఒక పెద్ద మొక్క ఉందా, అది కార్నర్ లో, అది తీసుకొచ్చేయండి. పేరేంటి? మీ పేరేంటి అని. సార్ ఇదిగోండి సార్. మీ అన్నయ్య బాగా ఫాస్ట్గా పనిచేస్తారు అనుకోడు కదా, వీడికి ఎలా? యాక్చువల్గా అక్కడ పెద్ద మొక్క ఉందండి, ఆ కార్నర్లో పెద్ద మొక్క, అది తీసుకొచ్చేయండి. తొందర ఏం లేదు, మెల్లగా రండి. చూడు, నువ్వు మొక్క కోసం రాలేదని నాకు తెలుసు. ఎందుకు టైము మనీ రెండు బొక్క, ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకో మొక్క అడిగావనుకో, మా అన్నయ్య నేను ఇక్కడే పాతేసి నీ మీద మొక్క నాటుతాడు. సార్ అంతేనా? అంతే అండి. ఇవన్నీ ఎలా తీసుకెళ్తారు? అవును కదా, స్కూటీలో ఇవన్నీ పట్టవు, కార్లో వచ్చి తీసుకెళ్తానండి. ఎప్పుడు వస్తారా? కార్ కొన్నాక. తను చెప్పింది కూడా కరెక్టే కదా, రోజు వచ్చి ఎన్ని మొక్కలను కొంటాను? ఏది కొనకుండా తనతో ఎలా ఉండొచ్చు? వాంటెడ్ హెల్పర్సా? అరే, ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదరా, రోడ్ల మీద వాడు ఎందుకురా తిరుగుతున్నావు? రే టోనీ, టోనీ వచ్చాడ్రా నీ ఫ్రెండ్, వెళ్ళి ఊరి మీద తిరగండి పోండి. ఏంటి అరుస్తున్నారు? ఏంటి గొడవ?
తెలిసిందే గారు ఇంట్లో వాళ్ళ గురించి. అందరికి జాబ్ వచ్చింది, నీకెప్పుడు జాబ్ వస్తుందని గొడవ పెడుతున్నారు. మరి నువ్వేం చెప్పావు? శోభన్ గారికి వచ్చినప్పుడు నేను చేస్తాను చెప్పా. అది ఎలాగో నీకు రాదుగా. ఇంతకేంటి మ్యాటర్? ఇప్పుడు ఏంటి, ఈ నర్సరీలో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నువ్వు రోజు వచ్చి మొక్క కొంటే అలా అన్నకు డౌట్ వస్తుంది కాబట్టి నన్ను పనులకు పంపిస్తున్నావు. నాకు అర్థం కావట్లేదు. నువ్వు లవ్ చేస్తే నువ్వు కదా వెళ్ళాలి హెల్పర్గా. రేయ్, నాకు మట్టి అంటే కూడా నచ్చదని నీకు తెలుసు కదా. చిన్నప్పుడు నువ్వు నన్ను మట్టితో కొడితే నేను ఉరికించి కొట్టా, మర్చిపోయావా? అది తెలుసులే, గుర్తుంది. అందుకే ఎలాగైనా నువ్వు హెల్పర్లా జాయిన్ అవ్వాలరా. అయినా నాకు ఇంకో డౌట్, నేను హెల్పర్కి వెళ్తే నీకెలా ఉపయోగపడుతుంది? రేయ్, అదంతా నేను ప్లాన్ చేసుకున్నాను రా. నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలి అంతే. రే జోక్ కాదు, నువ్వు సీరియస్ గా లోపలికి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలి. రే ఏంట్రా నీ బిల్డప్? ఇదేనా మల్టీనేషనల్ కంపెనీయా? నర్సరీలో కూలిపోయాగా, ఎందుక ఓవర్ యాక్షన్? తెచ్చుకుంటాలే. రే, ఫ్యామిలీ వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా జాబ్ తెచ్చుకోకుండా ఒక ఫ్రెండ్ కోసం జాబ్ తెచ్చుకుంటున్నావు చూడు, అది. లోపలికి వెళ్ళి ముందు లోపలికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకు. ఆల్ ది బెస్ట్. ఆ తొక్కలే. ఏం కావాలి చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. బయట వాంటెడ్ హెల్పర్స్ ఉంది కదా, ఆ హెల్పర్ నేనే. ఐ యామ్ టోనీ. ఓ నైస్, ఐ యామ్ జైత్రి. చెప్పండి, ఇంతకీ నా వర్క్ ఏంటి? ఈ నర్సరీలో వర్క్ చేయాలంటే ముందు నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఏంటి, నర్సరీలో పనికి ఇంటర్వ్యూవా? ఆడు చెప్పింది ఎక్కువ అంటే లోపల మీరు ఇంకా అతి చేస్తున్నారుగా. ఎవరు చెప్పింది? అదే నాకు ఇక్కడ జాబ్ ఉందని చెప్పినాడు. ఎవరు చెప్పారు? ఇన్ని క్వశ్చన్ అడుగుతారేంటండి, ఇదేనా ఇంటర్వ్యూ? కమ్ సి, ఏ పని చేయాలన్నా అందులో మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అలాగే నర్సరీలో పని చేయాలంటే మొక్కల గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. సో చెప్పండి, మీకు మొక్కల గురించి ఏం తెలుసు? మొక్కల గురించా? మొక్కలు నీళ్ళు పోస్తే పెరుగుతాయి, మనకు నీళ్ళని ఇస్తాయి, ఆక్సిజన్ కూడా ఇస్తాయి. ఇదిగో నాకు ఇలా ఇప్పుడు జాబ్ కూడా ఇస్తాయి. అదేంటో చెప్పు. చామంతి. అది మందారం. ఇది రోజ్. ఆ కిందది కనకాంబరం. ఓ పర్లేదు, నీకు మొక్కల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది. అది బేసిక్ జనరల్ నాలెడ్జ్, అది అందరికి తెలుస్తుంది. ఈ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులేండి. ఇంకెన్ని క్వశ్చన్స్ అడుగుతారండి? ఇంకొక లాస్ట్ క్వశ్చన్. అడగండి. మీరు ఈ కాలేజ్ లో చదువుకున్నారు? విఘ్నేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్ అన్ని తెలుసా? హే, ప్రతి కాలేజ్ గౌరవ పేరు ఉంటుంది. అంత పెద్ద లీడర్వా? కాదు, కాలేజీ ఫెస్ట్ కలిపి నేనే రాసుకున్నా. అయినా ఈ ఇంటర్వ్యూకి అవన్నీ ఎందుకండి? నెక్స్ట్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారా ఏంటి? లేదులేండి. సో ఇక్కడ మీ పని వచ్చేసి 3 hours ఉంటుంది. లైక్ మొక్కలు నాటడం, మట్టి తవ్వడం, నీళ్లు పోయడం, కస్టమర్ కి సర్వీస్ చేయడం, ఇలాంటివి అనమాట. పర్ డే 500 ఇస్తాం. 500? అంత నేను క్యారీ చేయలేనండి, నా పర్సులో పట్టలేండి. ఆన్లైన్ ఇస్తామండి. అయ్యో, ఇంటర్నెట్ రైల్ అయిపోతే వద్దులేండి, నాకు వద్దు. అదేంటి? అయినా నేను ఈ పని చేసేది నా కోసం కాదు. మరి ఉంటా, మళ్ళీ కలుద్దాం. ప్రశ్నలతో బ్రతనిస్తున్నాము. హే క్యూట్ బాయ్. హలో. ఇంతకు వాడు చేయాల్సిన పని ఏంటో చెప్పావా? ముందు చెప్పిందైతే చేయని, అప్పుడు చూద్దాం. ఎక్కడు ఇంకా రాడు. జాబ్ వచ్చిందా? రే, ఇది నీకే టూ మచ్ అనిపించలేదా? నర్సరీలో జాబేగా వచ్చింది. అయినా జైత్రి కొంచెం తెంగరదరా. జైత్రవరా? నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కూడా నీకు తెలీదా? తన పేరు జైత్రియా? అవును. చాలా బాగుందిరా పేరు, నైస్ నేమ్. అయినా ఇంతకు నీ ప్లానింగ్ ఏంట్రా? చూస్తావుగా రేపటి నుంచి. అన్నా, ఈరోజు ఖచ్చితంగా డెలివరీ ఇస్తాను అన్న. 5 మొక్కలే కదా, తెస్తాను. ఓకే అన్న. ఎవరు? కస్టమర్ డెలివరీ ఇవ్వాలంట. మోస్ట్లీ ఈరోజు లేట్ అవుతుండొచ్చు, ఈరోజు నువ్వే చూసుకో.
ఆ కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు ఉన్నాడు కదా, అతను చూసుకుంటాడులే. ఐ కెన్ మేనేజ్. వాడి సంగతి ఏంటో కూడా త్వరగా చూడు, ఎక్కువ డిలే చేయకు. ఈ రోజు పనులు చేపిస్తాను, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాను. సరే, నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా, జాగ్రత్త. ఎలా ఉంది? నర్సరీ కోసమేనా? ఎస్. అయినా చిన్నప్పటి నుండి ఏ పని కూడా టైంకి చేయని నువ్వు ఒక అమ్మాయి కోసం ఇంతలా మారావంటే అంత బాగుంటుందా? బాగుండడమా? ఏ నర్సరీ అయినా అక్కడున్న పూల వల్ల అందంగా ఉంటుంది, కానీ ఆ నర్సరీలో చుట్టూ ఉన్న పూలు కూడా కనపడనంత అందంగా తనుంటుంది. నిజంగా? రే నన్ను కూడా తీసుకెళ్లరా నర్సరీకి? అబ్బా, కోడల్ని కలవాలని తొందర? ఆ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నావు మరి. తీసుకెళ్తా. యాక్చువల్గా ఈరోజు ఒక ప్లాన్ వేసా, అది ఫ్లాప్ అయితే నెక్స్ట్ నిన్నే వాడతా. దుర్మార్గుడా, ఇంతకీ ఏ ప్లానో? స్నేహం అంటే ఇదేరా. కర్మరా బాబు. ఏరా, ఎలా ఉంది? సూపర్, బాగున్నావు. వెళ్ళు. మరి నువ్వు? రేయ్, ఇక్కడేరా నా ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు ముందు నువ్వు వెళ్తావు కదా, ఆ తర్వాత అదిదాస్ నా ప్లాన్. ఇది ప్లాన్ చెత్తలా ఉంది. వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? మా అన్నయ్య ఈ రోజు ఉండట్లేదు, సో వర్క్ మొత్తం మనమే చూసుకోవాలి. ఏం వర్క్? వర్క్ అంటే ఏంటో అనుకున్నా, మరి మట్టి తోపిస్తారా? టోనీ, 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 ఆ వెనకాల మొక్కలు. హలో మేడం, వచ్చినప్పుడు వర్క్ మన ఇద్దరమే చేయాలని చెప్పి ఇక్కడ ఒక్కడే చేస్తున్నా, మీరే చేస్తున్నారు. కస్టమర్స్ ని డీల్ చేస్తున్నాను కదా. స్కానర్ చూపెట్టమా? అదే. ఇలా అయితే నా తప్పదు మేడం, నేను ఒక్కరిని ఈ పనంతా చేయలేను, నా ఫ్రెండ్ పిలుచుకుంటా. ఫ్రెండా? ఒకడున్నాడు నాలాగే పని పాట లేకుండా, వాడు వచ్చాడనుకో నాకు హెల్ప్ అవుతుంది. సరే, ముందైతే వచ్చేయి. సరే. హలో, వచ్చాయి. చూడదండి. అమ్మో, ఆగు. రే టోనీ, హాయ్ రా. నువ్వేంట్రా ఇక్కడ? అసలు నువ్వేంటి ఇక్కడ? నేను లోపలికి రావద్దని చెప్పాను కదా. హలో మేడం, నేను మీకోసం రాలేదు, నా ఫ్రెండ్ కోసం వచ్చా. చెప్పరా? చెప్పాక ఇందాక ఒకటి పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడని. వీడే. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? నిన్నిక్కడ పంపింది వీడే కదా. నిన్న నీ మాటలకే నాకు డౌట్ వచ్చిందిరా. రానా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే నేను నర్సరీలోకి రానివ్వట్లేదని నీ ఫ్రెండ్ ని ఇక్కడ పనిలో పెట్టి వాడిని కలవాలన్న సాకుతో లోపలికి వచ్చేద్దామనే. సూపర్ ప్లాన్ రా నీది కదా. ఐ మీన్ సూపర్ ప్లానే, కానీ మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదండి. నేను నిజంగా మా ఫ్రెండ్ కోసం వచ్చాను. అవును. బయటికెళ్ళు. రే టోనీ, చెప్పరా? మేడం, నేను ఒక్కని పనంతా చేయలేను, చెప్పాక హెల్పర్ కావాలని. పనే? అందుకే కదా నేను ఇక్కడ పిలిచింది, నాకు హెల్ప్ చేయడానికి. ఏం హెల్ప్? అదే, నువ్వు మట్టి తవ్వుతుంటా, నేను ఎత్తుకొని వస్తుంటా. ఏంటి? మట్టి తవ్వాలా? నోవే, చల్. మేడం, వీడొద్దు, బయటికి పంపించండి. మరి మీరు నిజంగానే మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలంటే ఓకే, లేదంటే వెళ్ళొచ్చు. ఏంట్రా ఇరికిచ్చావు? ఇచ్చుడు మొత్తం నీ వల్లే. ఇదంతా నా ప్లాన్ లో లేదు కదా. రేయ్, ఈ రోజు వాళ్ళ అన్నయ్య కోలేడు, తను ఒక్కటే ఉంది. ఇదే మంచి ఛాన్స్ వర్కౌట్ చేయడానికి. ఏం డిసైడ్ అయ్యారు? మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తారా లేదా బయలుదేరుతారా? చేస్తాడు. చేస్తా. గల్ 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 గల్. రేయ్, నువ్వు పొలం ఉన్నట్లేవరా, మట్టి తవ్వుతున్నావు, ఎందుకంత బిల్డప్? నార్మల్గా పనిచేయి. ఓవర్ యాక్టింగ్ కిడ్.
హాయ్. ఏంటండి నన్ను చూడగానే సీరియస్ అవుతారు? మీకోసం ఇదంతా నేను చేస్తుంటే. నా కోసమా? ఐ మీన్ నర్సరీ కోసం. నా కోసం, నర్సరీ కోసం కాదు, నీ కోసం చేస్తున్నావు. చూడు శోభన్, ఈ మొక్కలు పెంచడం అనేది అదొక పని కాదు, బాధ్యత. యు డోంట్ నో వాట్స్ ఎట్ స్టేక్. కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. మొన్నటికి మొన్న రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి చెట్టు నరికేపోయారు. వెళ్ళి ఆపారా? ట్రై చేశాను, కానీ ఏం చేయగలుగుతాను చెప్పు? వాళ్ళు చెట్లు నరకడాన్ని నేను ఎలాగో ఆపలేను. అందుకే వీలైనన్ని మొక్కలు అందరు పెంచాలన్న ఉద్దేశంతో ఈ నర్సరీ స్టార్ట్ చేశాను. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఇంతే. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఒక రావి చెట్టు ఉండేదంట. అది వాళ్ళు నరకాలని డిసైడ్ అయినప్పుడు మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బెదిరించిందంట. దెబ్బగాళ్ళు ప్లాన్ డ్రాప్ అయ్యారు. మీ అమ్మని ఎప్పుడైనా నర్సరీకి తీసుకుని రావచ్చు కదా? మా అమ్మ కూడా ఇదే అడుగుతుంది, నేను ఎప్పుడు కల్పిస్తానని. మీ అమ్మకి నేను ఎలా తెలుసు? అంటే అదే, నర్సరీలో ఒక అమ్మాయి ఉంది, నీలాగే మొక్కలంటే చాలా ఇష్టమని చెప్పా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక రోజు కావాలి. ఏ రోజు? నా గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఏ రోజు అయితే బాగుంటది? ఓ, రెడ్ ఆర్ పింక్? యాక్చువల్లీ పింక్ ఇవ్వండి, పక్కా ఇంప్రెస్ అవుతుంది. టోనీ, ఒక పింక్ రోజ్. పింక్ రోజా? ఓకే. గర్ల్ ఫ్రెండ్ కి ఎవరైనా రోజ్ ఇస్తారండి, కానీ మీరు రోజ్ మొక్కనివ్వాలనుకుంటున్నారు. మంచి డెసిషన్. నాకు మొక్క ఇవ్వాలని లేదండి, జస్ట్ ఫ్లవర్ చాలు. ఫ్లవరా? సారీ అండి, మేము ఇక్కడ ఫ్లవర్స్ అమ్మము. అయినా ఫ్లవర్స్ అంటే తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. అదే మొక్క అనుకోండి, చాలా బెస్ట్. మొక్కలు ఇంకా ప్రాబ్లం కదండి, వెండిపోతే. ఎండిపో కూడా చూసుకోమనండి. మీ మీద ప్రేమని ఆ మొక్కకి రోజు నీళ్లు పోస్తూ చెప్పమనండి. ఇట్ కుడ్ బి అ మెజర్మెంట్ టు యువర్ లవ్. ఇన్ కేస్ ఆ మొక్క ఎండిపోయింది అనుకోండి, ఆ అమ్మాయికి మీ మీద ప్రేమ లేనట్టే. అయితే ప్లాంటే ఇవ్వండి. అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేసేయండి. ఓకే అండి. వాడెల్లా మొక్క ప్లాన్ చేయడమేమో కానీ వాళ్ళు ఒక డౌట్ ప్లాన్ చేసావుగా. బిజినెస్ జరగాలి కదా. అవసరమా నీకు ఇది? రేపొద్దున్న నీ మొక్క ఎండిపోయింది అనుకో, బ్రేకప్. అప్పుడు నీ పరిస్థితి ఏంట్రా? ఎండిపోకుండా చూసుకుంటానుగా. నీ కర్మ. అన్నయ్య ఎక్కడా? నేను ఇంక ఇక్కడే ఉన్నా. నువ్వు నర్సరీలో ఉన్నావా? ఆ టోనీ గాడు ఉన్నాడా? ఎందుకు? డెలివరీ ఇవ్వాలి. ఎల్లో రోజు ఒకటి, రెడ్ రోజు ఒకటి. ఇప్పుడేనా? ఏదో పార్టీ ఉందంట, అర్జెంట్ అంటున్నారు. కానీ నేను అతనికి ఏం చెప్పలేదు ఇంకా. ఒకసారికైతే పంపించు. నెక్స్ట్ టైం డెలివరీ చేసినప్పుడు డబ్బులు ఇస్తే వాడే సైలెంట్ గా ఉంటాడు. మనకున్న మర్చెట్ దగ్గర ఉంటా అన్నారు. తొందరగా పంపించే. సరే. టోనీ, ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఇంత చేసా కూడా ఇంకో హెల్ప్ అడుగుతున్నావా? నేను చేయను. అయినా నా 3 hours అయిపోయింది, నా షిఫ్ట్ అయిపోయింది. అది కాదు టోనీ, ఈ 2 ప్లాన్స్ మర్రి చెట్టు దగ్గర డెలివర్ చేసి ఇంటికి వెళ్ళిపో. నో, నా షిఫ్ట్ అయిపోయింది, నేను చేయను. అరుస్తున్నావేంట్రా? ఏమైంది? నా షిఫ్ట్ అయిపోయి కూడా ఇది డెలివరీ చేయమంటుంది. చేసేద్దాం, అందులో ఏముంది? నేను చేయను. శోభన్, ఎందుకు? నేనేగా ఎలాగో ఇంత తీసుకెళ్లాల్సింది, కలిసే వచ్చాం. అంటే మీ ఇద్దరు కలిసి వచ్చారా? అంటే నేను డెలివరీ చేయను. రేయ్, నువ్వు చేయకరా, నేను చేస్తాను కదా. నువ్వేం వరి అవ్వక జైత్రి. రేయ్ తీసుకో. శోభన్, జాగ్రత్త. మొక్కలకేం అవ్వదులే, నేను చూసుకుంటా. నీకు ఇలా అర్థమైందా? ఏం బాబు, మంచి కూలీలో ఉన్నారే, రేపు పొద్దున వస్తారా ఇదే టైంకి? ఎవడ్రా కూలీ? ఎలా కనపడుతుంది కంటికి? కూలోడు అంట, కూలోడు. జాకెట్ ఉంది కాబట్టి బతికిపోయాం. ఏంటి బాబు జాకెట్ తీస్తున్నావు? ఆ జాకెట్ తీసిన మాత్రం నువ్వు వేరే కనపడవు. నేను 100 రూపాయల కూలి అయితే నువ్వు 500 కూలి. అయినా ఏంటో మనకి పరిస్థితి? అవసరమా మనకిది? రేయ్, నా కోసం రా. సర్లే, ఎప్పుడు వస్తాడు? మీరేనా? మేమే. మాస్కులు లేవా? మాస్కా? నాకు కోవిడ్ అంటే భయం లేదు. డబ్బులు బూస్టర్స్ వేయించుకున్నా. నేను వేయించుకోలేదురా. నేను మాస్క్ వేసుకుంది కదా, కష్టం. ఎలా అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే. కోవిడ్ గురించి కాదు, చుట్టూ కెమెరాలు ఉంటాయి, ఎవరైనా చూస్తారు. కెమెరాలా? కెమెరాలు ఏంటి? సరేగానే మొక్కలు తెచ్చారా? మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. సరే ఇచ్చేయండి. కొత్తోళ్ళు అనుకుంటా.
నెక్స్ట్ టైం నుంచి మాస్క్ పెట్టుకుని రండి. సరే అండి. ఆడేంటి కెమెరా అంటున్నాడు? అదే కదా. ఏం బాబు రేపు పొద్దున కూలికి వస్తారా? ఎవరా కూలి? ఓపిక లేదు. ఇక్కడ ఉందా? రేయ్ ఆగరా. చూసింది. రేయ్ ఏంట్రా అవతారం? నీ కోడల కోసం ఇదంతా. అయినా అమ్మా నువ్వు వస్తానంటే నేను వద్దంటాలో సిద్ధార్థం చూసిన ప్రకాష్ రాజులో ఇప్పుడు ఎమోషనల్ అవ్వకు. ఇదంతా ప్రేమలో మామూలే. ఎవడ్రా ఎమోషనల్ అయింది? నీకు అలాగే కావాలి. లేకపోతే అయితే ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం, లేకపోతే ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరగడం. అంతకుమించి ఎప్పుడైనా పని చేసావారా నువ్వు? కానీ నేనిలా చూస్తుంటే ఆహా ఎంత హాయిగా ఉందిరా. ఆ అమ్మాయి నిన్ను ఇంకా 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 చాలా కష్టపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి కోడలికి నీలాంటి ఉండాలి. ఇప్పుడు నగరంలో కుర్రాళ్ళందరూ మత్తుకి బానిసలు అవుతున్నారు. కానీ ఆ మత్తు పదార్థాల స్మగ్లింగ్ ని అరికట్టాలని ఎన్ని ఎత్తులేసినా వాళ్ళు కొత్త కొత్త స్మగ్లింగ్ గూడ్స్ ఎంచుకుంటున్నారు. మొన్నటి దాకా టిఫిన్ డబ్బాలో స్మగ్లింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారో తెలుసా? తెలిస్తే మీరే షాక్ అవుతారు. వాళ్ళు వాడుతుంది మనకి గాలినిచ్చే మొక్కల్ని. అవును, మీరు విన్నది నిజమే. మొక్కల్ని వాడి వాళ్ళు స్మగ్లింగ్లు చేస్తున్నారు. ఇదిగో ఈ షర్ట్ వేసుకో. ఏంటి ఈ షర్టా? ఏమైందిరా దానికి? బానే ఉందిగా. చాలా డల్ ఉందమ్మా. ఇది వేసుకుంటే నాకే నచ్చదు, ఇక అమ్మాయికేం నచ్చుతా? అమ్మా పండక్క నువ్వు షర్ట్ తీసుకున్నావు కదా, అది ఇవ్వచ్చు కదా. ఏది వైట్ షర్టా? రేయ్ నిన్న అలాగే వైట్ టీ షర్ట్ తీసుకెళ్ళావు, ఏమైంది ఇప్పుడు? కిచెన్ లో మసిగుడ్డ అయింది. ఇలాంటిది వేసుకెళ్ళావనుకో మట్టంటినా తెలీదురా. నాకు కొంచెం కష్టం తగ్గుతుంది కదా. ఏంటమ్మా నువ్వు? రేయ్ అయినా అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడాలి కానీ నీ షర్టును చూసి కాదురా. ప్రతి ఎపిసోడ్ లో ఫస్ట్ సీన్ లో ఇలాగే మోటివేషన్ ఇస్తున్నావు, అక్కడికి వెళ్తేనేమో సీన్ రివర్స్ అవుతుంది. మరి నువ్వు కూడా ఎలివేషన్లు నా ముందే ఇస్తున్నావుగా, అదేదో అమ్మాయి ముందు ఇస్తే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ సోది షర్ట్ వేసుకోవాలంటావు. ఎవరైనా పొద్దున్నే నచ్చిన మనం చూస్తారు, లేదా దేవుడి మొహం చూస్తారు. మీరేంటి పిలిపించి మరి నా మొహం చూస్తున్నారు? నిన్నేం చేసావు? నిన్ననా మట్టి తోవినా, మొక్కలు నాటినా, మట్టి పూసుకున్నా, కష్టమైనా, బట్టలు మాపుకున్నా, మా అమ్మ దగ్గరికి వెళ్ళినా, తన్నులు తిన్నా. అడిగింది మొక్కలు డెలివరీ ఏం చేసావని. డెలివరీయా? చేసా కదా. మాస్క్ వేసుకోకుండా చేసావా? అసలు మాస్క్ ఎందుకు? ఏదో ఇల్లీగల్ స్మగుల్ చేస్తున్నట్టు. మొక్కలే కదా. నాకు సంబంధం లేదు, నువ్వే చెప్పు. నీకు నెలకి 50,000 వచ్చే ఫర్నిచర్ చేస్తావా? నెలకి 50,000? అప్పుడప్పుడు ఎక్కువ కూడా రావచ్చు. ఏంటి మీరేనే ఈ ఆఫర్ ఇస్తుంది? మరి వచ్చినప్పుడు రోజుకి 500 వేస్తుంది మహాతల్లి. నర్సరీలో చేసే పనికి 500. నేను చెప్పే పని నర్సరీ బయట చేసేది. బయట చేసేదా? అన్నిటికన్నా ముఖ్యంగా మాస్క్ వేసుకొని చేసేది. నర్సరీ బయట చేసేది, మాస్క్ వేసుకొని చేసేది అంటే నాకు అర్థమైపోయింది. ఈ చిన్న ఇంటికి అర్థమైపోయిందా వీడికి? అసలు ఎవరుకున్నారు మీరు? మరి అసలు చాలా పరువుగా కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నన్ను అసలు ఏ పని చేయమంటారు మీరు ఇద్దరు? అదిగా టోనీ, నీకు అలాగా అనిపించవచ్చు. ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు వెళ్ళి చెప్పిన పని చేయడం నేను ఒప్పుకోను. అన్నయ్య ఇప్పుడు ఎలా? నేను కన్విన్స్ చేస్తాను, ఆగు. అమ్మా అమ్మా అమ్మా, అసలు నేనేంటి, మీరు చేయమంటున్న పని ఏంటి? అదిగా టోనీ, నువ్వు భయపడాల్సిన పని లేదు. అయితే మీరే చేసుకోండి. నేను చేస్తున్నా, జైత్రి కూడా చేస్తుంది. జైత్రి కూడా చేస్తున్నా. ఇంకో మనిషి కూడా యాడ్ అవుతే బాగుంటుందని. రే టోనీ, వీడొచ్చాడేంటి? ఇంకో మనిషి కావాలని చెప్పారుగా, వీడిని తీసుకోండి. ఏమైందిరా? అసలు వీళ్ళని ఏ పని చేయమంటారు తెలుసా? ఏం చేయమన్నారు? నర్సరీ బయట మాస్క్ వేసుకొని డ్రైనేజీ క్లీన్ చేయమంటారా? డ్రైనేజా? ఓ వీడికి అలా అర్థమైందా? చేయొచ్చు కదరా. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? అన్నయ్య ఒకసారి ఇట్రా. అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం? అసలు వాడేం చేస్తున్నాడు ఇక్కడ? రోజు నర్సరీకి వస్తున్నాడంటే వాడు పోలీస్ అంటావా? అండర్ కవర్ కాపేమో.
యు ఆర్ అండర్ అరెస్ట్. ఆడండర్ కవర్ కాప్ ఏంటి, పోలీస్ జీప్ నడిపే డ్రైవర్ లా కూడా పనికిరాడు. కరెక్టే, మరి రోజు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు అది కాదు మ్యాటర్. పోనీ నేను చేద్దాం. ఇంకేం చేయలేం, వాడితో పెట్టుకుంటే మనకు సెట్ అవ్వదు. వాడికి నర్సరీ రావద్దని చెప్పు. కానీ వాడిని వాడొచ్చేమో కదా. వద్దు వద్దన్నయ్య. రేయ్, నాకు జైత్రి ఫోటో కావాలరా. ఫోటోనా? అమ్మకి చూపించడానికి. ఇన్స్టాగ్రామ్ లో చూడు. చూసాను రా, తన ఇన్స్టాలో లేదు. ఇన్స్టాలో లేదా? నిన్నటి దెబ్బకి నన్ను ఫోన్ చేసి తిట్టారు, ఎవరైనా పంపుతున్నారో చూసుకోవాలి కదా అని. అందుకే ఇంకో నమ్మకస్తుడు దొరికేంత వరకు ఈ డెలివరీలన్నీ మనమే చేసుకోవాలి. అందుకే ఈరోజు నువ్వు వెళ్ళు. వాళ్ళకి డెలివరీ నేను చేయలేను. నిన్న నేను వెళ్ళాను కదా. కానీ అన్నయ్య నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. మనం తప్పక ఈ పని చేస్తున్నాము. అసలే పోలీసుల నిఘా ఎక్కువైంది. కానీ వాళ్ళ దగ్గరికి అర్థం చేసుకో జైత్రి, మనం తప్పక ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు అవ్వదు కుదరదు అంటే నర్సరీ జీవితాన్ని 2 లాగేసుకుంటారు. ఒకసారి ఆలోచించుకో. సరే అయితే వెళ్ళి సెల్ఫీ అడుగు. అడుగుదామంటే లేదు, చర్చల్లో ఉన్నారు. అవునరా, ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నా నేను మాట్లాడుకుని నేను. ఇంకా రేపు నువ్వు రావద్దులేరా టోనీ. నీ తొక్కల నర్సరీకి ఇంత బిల్డప్పా? ఇంకా నీతో పని అయిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? బండి నేర్చుకోలేదు. ఇప్పుడు చూడు, నేను తీసుకెళ్తాను. అదే నేను తీసుకెళ్తాను కదా. అంత దూరం నేను తెస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నిసార్లు చెప్పకండి. నువ్వు వెళ్ళు. పర్లేదు, వెయిట్ చేస్తాను. ఎలాగో మళ్ళీ డ్రాప్ చేయాలి కదా. నేను నర్సరీకి వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నా. అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు. పర్లేదండి, ఐ విల్ వెయిట్. శోభన్, ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను కదా. నువ్వు నా నుంచి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. వెళ్ళు. కానీ బయలుదేరు. బస్ స్టాప్కి వచ్చాను వదినా. వాడికి నేను తప్ప అందరూ కావాలి. జాబ్ చేసుకోరా అంటే కోడల్ని వెతుక్కుంటున్నాడు. ఎక్కడెతను? ఉంటాను వదినా. ఇదిగో అమ్మా, వాటర్ తీసుకో. పర్లేదండి. పర్లేదమ్మా, ఎక్కిళ్ళు వస్తున్నాయిగా, తీసుకో. మొక్కలు కొనుక్కొని వెళ్తున్నావా? నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఓ, ఇదిగోండి. థ్యాంక్ యూ. అంటే పాడైపోతాయని? నేను అలాగే చేస్తాలే అమ్మా, పర్వాలేదు. వీడేనా? ఏమై అంటావా? ఏంటి వీడు ఇక్కడే తిరుగుతున్నాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎల్లో కలర్ మందార పువ్వు అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి అంటది. నువ్వేనా? ఈ అమ్మాయి ఏంటి మొక్కల అబ్బాయికి ఇస్తుంది? వామ్మో, పొద్దున టీవీలో చూసిన మొక్కల స్మగ్లింగ్ గ్యాంగ్ ఇదేనేమో. ఏంటో ఆడపిల్లలు కూడా ఇలా తయారయ్యారు. కలికాలం.
రోడ్డు మీద తిట్టేసిందిరా. ఫీల్ అవ్వకరా, అలా తిట్టేసింది ఏంట్రా? మనకేమైనా తిట్లు కొత్త ఏంటి? సర్లే కానీ ఒక 5,000 ఇవ్వు. ఏరా ఇక్కడ నేను ఏడుస్తుంటే నీకు 5,000 పంపాలా? ఊరికే వద్దులే ఓయ్, ఇందాక జైత్రి ఫోటో అడిగావు కదా. రేయ్ ఎలా ఉంది? మీ అమ్మని కూడా యాడ్ చేస్తే ఫ్యామిలీ ఫోటో అయిపోతుంది కదా. ఇదెప్పుడు తీసావురా? సీక్రెట్ గా తీసా, మరి ఇది పంపాలంటే నాకేంటి? రేయ్ ఆ ఫోటో కోసం 5,000 ఏంట్రా? ఎన్ని డబ్బులైనా ఇస్తాను, కానీ నా దగ్గర ఉన్నప్పుడు రా. నేను పంపను. రే 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 ప్లీజ్ 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 పంపరా పంపరా. పంపా చూసుకో. అమ్మా నీ కోడల్ ఫోటో రెడీ. ఏంట్రా అలా కూర్చున్నావు? దడుచుకొని చచ్చాను. అవును, ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఏంటమ్మా నైట్ అంత త్వరగా పడుకున్నావు? నీకు ఒకటి చూపిద్దామని చెప్పి ఎంత ఎక్సైట్మెంట్తో వచ్చాను తెలుసా? ఏంట్రా అది? నీ కోడల్ ఫోటో చూస్తానన్నావు కదా, తీసుకొచ్చా. అవునా? చూస్తావా? చూపించరా. ఆన్ అవట్లేదేంటి? ఎంతసేపు రా? స్విచ్ ఆఫ్ అయింది మా. నైట్ అంతా నీకు ఫోటో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేసి ఛార్జ్ పెట్టడం మర్చిపోయా. అమ్మా ఒక్క 10 minutes మా, ఇప్పుడే ఛార్జ్ పెట్టుకొని వచ్చేస్తా. సరిపోయింది బా, ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? చా మా, స్నానం చేస్తున్నాను రా. ఫోటో చూపిస్తానని చెప్పాను కదా. ఒక 10 నిమిషాలు ఆగరా. త్వరగా రా. ఎంత ముద్దుకున్నామో. అంకుల్ పాల ప్యాకెట్ దేదో. పాల ప్యాకెట్ పరువు పోయిందిగా, తీసుకోండి. పర్లేదు మీరు తీసుకోండి. అమ్మ ఇస్తుంది, ఖాతాలో రాసుకో. నీకు పిల్లలా ఇద్దిరా? అందుకే షాప్ ఉన్న పిల్లని చూసుకున్నా. ఏ షాప్? ఉందిలే, వంచిక కిరాణా స్టోర్స్ అని మణికొండలో ఒక షాప్. మేరా షాప్? అంకుల్ షాక్స్ టోనీ రాక్స్. ఎక్స్క్యూజ్ మీ, నేను మీకోసం వచ్చాను. నేను డొనేషన్ ఇవ్వను. డొనేషన్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? అంటే కొన్ని రోజుల క్రితం మీరు ఇంకో అబ్బాయి రోడ్డు మీద ఒక అతనికి మొక్కలు అమ్మడం చూశాను. అయితే ఆ మొక్కలు ఎక్కడ తీసుకున్నారో తెలుసుకుందామని. మొక్కలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా. అంటే ఆ మొక్కలు నాకు బాగా నచ్చాయి. మొక్కలు బాగా నచ్చాయా? ఇది తేడాగుంది. సారీ నేను చెప్పను. 2018లో బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే ఇలాగే చేయబడింది. సేమ్ స్పెషల్ అంటే అన్నా మీరు పోలీసా? ఇప్పుడు చెప్తావా నర్సరీ ఎక్కడో? చూపిస్తా పదన్నా. పద. ఏమైందన్నా? త్వరగా రామ్మా. ఏంట్రా తొందర? వస్తున్నాను. ఫోటో చూపిస్తాను చెప్పా కదా. అవును చెప్పావుగా, చూపించు. అవును, నేను ఎందుకంత త్వరగా పడుకున్నావు? నిన్న ఫంక్షన్కి వెళ్ళాను గదరా, ఫుల్ టైర్డ్ అయిపోయాను. నువ్వేమైనా పిక్ డ్రాప్ చేసావా? నేనే బయటకెళ్ళి నేనే ఆటో పట్టుకొని మళ్ళీ నడిచి మళ్ళీ బస్ పట్టుకొని. సారీ అమ్మా. పర్వాలేదులేరా. ఫోటో దొరకదేంటి? రే అవును, బస్ స్టాప్ అంటే గుర్తొచ్చింది. నిన్న బస్ కోసం వెయిట్ చేస్తున్నానా, అక్కడొక అమ్మాయి ఉందిరా మొక్కలు పట్టుకొని. మొక్కలా? ఆ అమ్మాయి చూడ్డానికి లక్షణంగా అందంగా ఉందిరా, కాని చేసే పనులే ఇలా చండాలంగా ఉన్నాయి. అవునరా, ఆ అమ్మాయి మాస్క్ కూడా వేసుకుంది. మాస్కా? అప్పుడు అమ్మాయి దగ్గరికి మొక్కలు తీసుకోవడానికి ఇంకోడొచ్చాడురా మాస్క్ వేసుకొని. అప్పుడు నాకు అర్థమైందేంటో తెలుసా? మొన్న మనం టీవీలో చూసామే, మొక్కల్ని అడ్డు పెట్టుకుని మత్తు పదార్థాల స్మగ్లింగ్ అని. ఆ అమ్మాయి చేస్తుంది అదే పని. చిచి, ఎలా తయారైతున్నారో చూడరా అమ్మాయిలు. సిగరెట్లు, మందు అలాంటివే కాకుండా కొత్తగా ఈ స్మగ్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. చిచి. ఏ బస్ స్టాప్ దగ్గరమ్మా? మన అల్కాపూర్ బస్ స్టాప్ రా. అల్కాపూరా అంటే? అమ్మాయేమో చూడ్డానికి ముద్దుగా అందంగా లక్షణంగా ఉందిరా, కానీ చేసే పనులే చండాలంగా ఉన్నాయి. చిచి. చైత్రి గురించేనా? అమ్మాయిలే ఇలా ఉంటే అబ్బాయిల పరిస్థితి ఏం కావాలరా?
అలాంటి అమ్మాయిలకి ఎక్కడ బలైతావో అని ఎప్పటి నుండో భయపడుతున్నాను తెలుసా. అమ్మయ్యా, అలా కాకుండా చక్కగా నువ్వు మొక్కల్ని ప్రేమించే అమ్మాయిని ప్రేమించావురా. ఇప్పుడు నాకు హాయిగా ఉందిరా. అవును, అమ్మాయి ఫోటో చూపిస్తానన్నావుగా, చూపించు. ఏమైందిరా, చూపించు. అమ్మా ఒక అరగంటలో వస్తాను. ఏంటో వీడు అస్సలు అర్థం కాడు. సార్ ఇదే సార్. సార్ వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అరెస్ట్ చేయడం కరెక్ట్ సార్. వీళ్ళు ఏం చేస్తారో తెలుసన్నమాట నీకు? తెలుసా, నేను కూడా బాధితున్నే సార్. ఓ, జీతమే కూడా పని చేసుకుంటారు సార్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఓహో, నీకు అసలు విషయం తెలియదన్నమాట. ఏంటి సార్ అది? తెలుసుకుందుదా, కానీ నీ పోలీస్ అని మాత్రం వాళ్ళకి తెలియకూడదు. ఓ, అందరికీ ప్రశ్న. ఓకే, నేను నీ బాబాయ్ అని చెప్పు. ఓకే సార్. బాబాయ్. బాబాయ్ బాబాయ్. పద. ఏంటో నీ మళ్ళీ వచ్చావు? ఏరా నేను ఫైర్ చేసావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇదో పెద్ద కార్పొరేట్ కంపెనీ, నన్ను ఫైర్ చేసావు. కంట్రోల్. అదే మా సార్. బాబాయ్ బాబాయ్ మొక్కలు కావాలంటే తీసుకొచ్చా. మీ సార్ బాబాయ్ అంటే? అది సార్ బాబాయ్. అదే వీళ్ళ సారు వాళ్ళ బాబాయ్ అన్నమాట. ఓకే, రండి చూపిస్తాను. పదండి. మీరే మొక్కల కోసం చూస్తున్నారు? అది ఈ నర్సరీ అంతా మీదేనమ్మా? మాదే. మీరు మీ బ్రదర్ రన్ చేస్తున్నారా? అవునండి. అయితే ఈ నర్సరీలో ఉన్న ప్రతిదానికి మీరే బాధ్యత. డెలివరీలు కూడా చేస్తున్నారంట కదా, అదే ఆ కుర్రాడు చెప్పాడు. అవునండి. మాస్కులు పెట్టుకుని డెలివరీ చేయాలంట, ఎందుకు? మళ్ళీ చుట్టుపక్కల రాకరా. నేనేంటి రేపటి నుండి నువ్వు రావు. అదే రానని చెప్తున్నా. ఇదో పెద్ద కేబీఆర్ పార్క్ ఫీలింగ్ ఇడికి. ఏం లేదు. ఇవేంటివి? సార్ అవి డెలివరీకి ఇవ్వాల్సిన మొక్కలు. ఇటు ఇంకా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను రండి. ఓహో సార్, అది అన్నయ్య. సార్ అవి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన మొక్కలు. అవునా? ఇప్పుడు ఈ కవర్ తీసాననుకో. సార్ 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 వద్దు సార్. మీరు పైన మాత్రం నర్సరీ, లోపల మిమ్మల్ని చూస్తే నాకెందుకో డౌట్గా ఉందిరా. మీరిందులో కేవలం పావులు మాత్రమే. మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే మీ వెనుకున్న వాళ్ళ లిస్ట్ కావాలి. ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. అయ్యో బాబోయ్, స్మగ్లర్ సార్. అయిపోయింది. రే టోనీ, రే వాళ్ళు ఎరిపప్పులు చేశారా? మనం డెలివరీ చేసింది ఏంటో తెలుసా? తెలుసు. నువ్వు వీళ్ళ పార్ట్నరా? బాబు నర్సరీ క్లోజ్ అమ్మా, వెళ్ళమ్మా. జైత్రి. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? స్టేషన్కి వచ్చి మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే అప్పుడు చెప్తా ఏం చెయ్యాలనేది. స్టేషన్ ఏంటి? మీరు పోలీసా? యూనిఫామ్ ఏది? అయినా ఏం జైత్రి ఇది? ఇంత అమాయకంగా ఉంటావు, నువ్వు స్మగ్లర్ ఏంటి? నాకేదో డౌట్ వస్తుంది. వీళ్ళందరూ నేను ట్రాప్ చేస్తున్నారు. ఎందుకు నువ్వెవరమ్మా? నేను తన ఈయన బావని. యా, అంటే ఇందులో నువ్వు కూడా? శోభన్ ఒక్కసారి ఇట్రా సార్, ఒక 2 minutes. కానీ జైత్రి ఏంటిది? అందుకే చెప్పాను నాతో పెట్టుకోకు, డేంజర్ అని. డేంజర్ అంటే నీకేదో అంటరోగం ఉందనుకుంటాను. స్మగ్లింగ్ అని ఎలా అనుకుంటాను? ఇలాంటి పని ఎవరు అనుకుని చేయరు శోభన్, అవసరానికి చేస్తారు. నేను మా అన్నయ్య లైఫ్ లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కి ఈజీ మనీ కోసం ఇదే దారనిపించింది. అందుకే స్మగ్లింగ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మానే జైత్రి. ఆయన కూడా అందుకే వచ్చారు. లవ్వా? ఏమో సార్, నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు స్మగ్లర్ ఎలా అయ్యావరా? అంటే ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తున్నారా? తీసుకెళ్ళి కొడతారా? అన్నయ్యనైతే కొడతారు. అయ్యో పావం. ఇవన్నీ మాకు అలవాటే శోభన్. అలవాటా? అప్పట్లో ఇది వైజాగ్ దగ్గర చేసేవాళ్ళం, అక్కడ దొరికిపోయాము. అందుకే హైదరాబాద్ లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు దొరికిపోయాం, ఈసారి వదలరేమో. ఇంత అమాయకంగా ఉంటావు. లవ్ స్టోరీస్ చెప్పుకోవాల్సిన వయసులో
జైలు స్టోరీస్ చెప్పుకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందా నీకు? అందుకే ఎవరిని చూసి నమ్మకూడదు, తెలుసుకుని నమ్మాలి. మనం పరిచయమైన ఇన్ని రోజుల్లో నువ్వేంటో నాకు అర్థమైంది, నేనేంటో నువ్వు కొంచెం కూడా తెలుసుకోలేకపోయావు. కానీ జైత్రి, ఏరా మీ చెల్లికి ఇప్పుడే టైం దొరికిందా సొల్లేయడానికి? ఇప్పుడే వచ్చారనుకో నా కారులో సైలెంట్గా వెళ్ళిపోదాం. లేదు లేట్ అయిందనుకో జీపులు, కానిస్టేబుళ్ళు, మీడియా, హడావిడి, తర్వాత మీ ఇష్టం. సరే సార్. జైత్రి ఈ డ్రామా. బాయ్ శోభన్. జైత్రి బై ద వే, నువ్వు యాక్చువల్లీ నాకు నచ్చావు. నేను బయటికి రావడానికి ఇయర్స్ పట్టొచ్చు, కానీ నువ్వు వెయిట్ చేస్తే ఐల్ బీ హ్యాపీ. ఐ విల్ వెయిట్. రే 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 వాళ్ళు సినిమాకి వెళ్ళట్లేరా? ఇప్పుడు ఏం చేస్తావురా? అంటే ఈ అమ్మాయి ఎస్, నేను నర్సరీలో చూసి ఇష్టపడ్డ అమ్మాయి, నువ్వు బస్ స్టాప్లో చూసిన స్మగ్లింగ్ చేసే అమ్మాయి, ఇద్దరు ఒకటే. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని? అవునమ్మా, నేను ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు తెలుసు నీకు ఆ అమ్మాయి మీద మంచి ఉద్దేశం లేదు అని, కానీ ఏం చేస్తాం, ఆ అమ్మాయికి తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి పనుల్లో దిగాల్సి వచ్చింది, అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగో జైలుకి వెళ్తుంది, సో తన కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ అయిపోయానమ్మా. అంటే నువ్వే అంటుంటావు కదా, అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండేవాడే అసలైన మగాడు అని. ఐ వాంట్ బి దట్ మగాడు అమ్మా. నానా ఏంటమ్మా పుత్రోత్సాహంతో కంట్లో నీళ్ళొస్తున్నట్టున్నాయి? వస్తాయిరా నీకింకా, ఇలారా. ఐ నో యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. దొంగ మొమ్మోడా, బుద్ధిగా జాబ్ చేసుకోరా. అంటే అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు అమ్మాయిలు దొంగ మొమ్మోడా, బుద్ధిగా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకో, లేదంటే నాతో చచ్చిపోతావు. జైలుకెళ్ళొచ్చిన అమ్మాయి కావాలరా నీకు? చచ్చిపోతావురా నా చేతిలో. ఇంకా